దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో ఆయన దినములో ప్రార్థిస్తున్నాం. మా దైవజనుల ద్వారాగా మీకు అందించిపోయి ఆత్మీయులు ఉంటున్నారని, బలపరుస్తున్నారని, దేవుని అంది శ్వాసిస్తున్నారని మేము ప్రార్థిస్తున్నాం. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని యందు మీరందరూ ఆత్మీయులు ఉండాలని మీ అనుదినముల్లోనూ ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి కేరళ రాష్ట్రం కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి కేరళ రాష్ట్రంలో వాళ్ళందరి కోసం, రోగుల కోసం, మరి అక్కడున్న అధికారుల కోసం దేవుడి పక్షముగా ఆర్థిక సహాయం కానీ, అక్కడున్న ప్రభుత్వం కానీ, మరి ఎంతమందో మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరి ఆర్థిక సహాయం చేసే వాళ్ళ కోసం, మరి వాళ్ళ కుటుంబంతో క్షేమం కోసం ఉండాలని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతమందో ఆ దేశానికి ఇవ్వాలని, సహాయం అందించాలని, అక్కడున్న మరి నిరుపేదలు ఏంటంటే, నిరుపేదలు ప్రతి దేశంలో ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి సహాయం దేవుడిచ్చేలాగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, హాస్పిటల్లో ఉన్నా కానీ, అక్కడ ఉన్న ఇల్లు కూలిపోయినా, మరి అక్కడ ఆ దేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వరదలు కొట్టుపోయిన వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. మరి అన్ని విధానాలు పెట్టి దేవుడి పక్షముగా ఉన్నట్లుగా మళ్ళీ అలాగ మంచి స్థలాలు ఏర్పాట్లు ఇచ్చి, మరి దేవుడు మంచి సహాయం ఇచ్చేలాగా ప్రార్థిస్తాను. ప్రియమైన సహోదరులారా, మరి క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ అందరూ ప్రేమించేవాడు, అందరూ కనికరించేవాడు. అందరినీ బాధల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, ఏ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆపత్కాలములుగా బంధువుడు, కాపాడువాడు ఒక యేసు ప్రభు ఒక మాత్రమే. ప్రియమైన సోదరులారా, మరి నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యం. ఆయన కృప ఎప్పుడు నిరంతరము తోడుగా నీకు ఉంటుంది. ప్రియమైన సోదరులారా, మరి ఆ దేశం కోసం కొరకు, మరి అక్కడున్న వైనాడులో ఉన్న ప్రాంతంలో కొరకు, అక్కడున్న ప్రాంతాల కొరకు, అన్ని విధాల కోసం మరి ఎన్ని వేల మంది మృతదేహాలు చెందారు. కొంతమంది హాస్పిటల్ రోగులై ఉన్నారు. మరి అందరి కోసం మరి దేవుడి ప్రేమపూర్వకంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఉన్నట్లుగా దీవించినట్లుగా అనే దినంలో ప్రార్థిస్తాను. మరి ప్రార్థన అంటే, పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. నేను కేరళ దేశంలో ఉన్న ప్రాంతం ప్రభా, వైనాడులో ఉన్న ప్రభా, ఆ దేశంలో ఉన్న కొండలు ఇరిగిపోయి ప్రభా, ప్రాంతంలో వరదల కుప్ప కూలిపోయిన తండ్రి. నాన్న అయ్యా, పెద్ద పెద్ద బండరాలు ప్రభా, అయ్యా నాన్న ఎంతో ప్రభా, అయ్యా తెల్లారుజామున ప్రభా 3-4 గంటల ప్రాంతం వాళ్ళు ప్రభా, అయ్యా నన్ను బిక్కిరితో ప్రభన్నారు ప్రభా. ఎన్ని కుటుంబాలు పాడైపోయిన ప్రభా, అయా నాన్న తల్లిదండ్రులు, బిడ్డలు ప్రభా, అనాథులు, దిక్కులేని ప్రభా, ఎంతమందో ప్రభా, నాన్న ఏ దేశం వచ్చి ఆ దేశం వచ్చి ప్రభా ప్రాంతాన్ని అయా బతుకు కష్టపడే కోసం ప్రభు వచ్చారు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని ప్రభా ప్రభుత్వం ఇచ్చేట్లాగా సహాయం ఇచ్చేలాగా ఎంతమంది ప్రభా సీని నటులు ప్రభా, పెద్ద పెద్ద తారల ప్రభా ఎంతమంది ఆర్థిక సహాయం ఇస్తున్నారు తండ్రి. నాయన ఎంతమంది గొప్ప వాళ్ళు ఇస్తున్నారు తండ్రి. అదే ప్రభా దేశానికి ప్రభాన, అక్కడ ఉన్న ప్రభా ప్రతి కుటుంబం ప్రభాన, దిక్కులే అనాథులు ప్రభా ఆర్థిక సహాయం, అలాగే తండ్రి అక్కడున్న మంచి స్థలాలు ఏర్పాటు చేయడానికి కృప చూపించి ప్రభా నాన్న. మరి ఎలాంటి అపాయం లేకని ప్రభా నాయన మెట్టిల్లు దద్దెళ్ళు పోయిన ప్రభా, నా కృప నిన్ను విడిసిపోదు అన్న తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. అయానైనా మరి ఏ పాపము లోకములో ఉండ తెలియదు ప్రభరణ, నేను చేసేది ప్రార్థన పూర్వకంగా ప్రభరణ. అయానైనా అలా హాస్పిటల్ రోగుల కోసం స్వస్థపరిచిన ప్రభా, అక్కడ ఉన్న డాక్టర్లు, వైద్యుల ప్రభా, వాళ్ళందరూ క్షేమం కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. అక్కడ ఉన్న అధికారుల ప్రభా, రాష్ట్ర ప్రభుత్వాల ప్రభరణ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరున ప్రభరణ ఆర్థిక సహాయం ఇచ్చేట్లాగా నీ కృప, నీ ప్రేమ
తెలిసినట్లగా మా ప్రార్థన పూర్వంగా ప్రభా వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఇచ్చేలాక నీ కృప నిరంతరం తోడులాగా నీ సహాయమే దయచండి. ఆశ్రయించే ప్రభాన ప్రతి రోగిని స్వస్థపరచని ప్రభా, అయానైనా ప్రతి వ్యాధిని స్వస్థపరచని ప్రభా, నైనా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా ఆరోగ్యం బలహీన ప్రభా స్వస్థపరచని నువ్వేతనైనా నీ రక్తముతో పరిశుద్ధాత్మతో కంచి వేసి ప్రభా అయా సహాయం దయచేయమని ఏ స్థలంలో ప్రభాన ఆ కేరళ రాష్ట్రంలో ప్రభా ప్రతి ఒక్క పేరు ప్రభ కంచి వేసి ఆత్మీయులు ఉన్నట్లుగా నీ సజీవులు ఉన్నట్లుగా నీ సాక్షిగా సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. మరి ఈరోజు వాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం కీర్తనలు 20 ఉందండి. ఆపత్కాలములనందు యెహోవాను నీకు ఉత్తరం ఇచ్చును గాక. మన ప్రభువే చేస్తున్నాడు. ఆపత్కాలంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, రోగి అయి ఉన్నావా, బాధలో ఉన్నావా, కుటుంబకు పోషకర లేఖలో ఉన్నావా, నా ప్రభు యేసన్నాడు ఆపత్కాలములను నాకు ఉత్తరం ఇచ్చిన గాక, అంటే నాకు మొరపెట్టు. యాకోబు దేవుని నామములోను నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు కూడా ఉద్ధరించాడు. ఎందుకని మొరపెట్టేవాడు. యాకోబు నాకు మొరపెట్టువు, ఎర్రపెట్టిన వేళ నీకు ఉత్తరం ఇస్తాను. పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకి సహాయం ఇచ్చేవాడు. ఎవరి కష్టాల్లో ఉన్నా, ఎవరు ఇబ్బందులు ఉన్నా, ఆపత్కాలమున పరిశుద్ధ దేవుడు యేసు సహాయం చేసేవాడు ఆయన. సీహోను ఎలా రక్షించాడు, సీహోను ఆదుకున్నాడు కాదా. ఆయన ప్రార్థనల్ని యెహోవాని సఫలపరచును గాక. ప్రియమైన సోదరులారా, మన అభిషేకించాలంటే, రక్షించాలంటే, మన ఆపత్కాలంలో ఉండాలంటే, మన ఆపత్కములు ఆదరించేవాడు, ఆపత్కములను మన కుంగిని లేవలెత్తేవాడు ఉంటే ఆయన ఆదరించేవాడు మన ప్రభువు తండ్రి క్రీస్తు నిన్ను ప్రేమించేవాడు. ప్రియమైన సహోదరులారా, మన దేవుని యందు మొరపెట్టాలి. యాకోబు మొరపెట్టాడు, అలాగే పొడవ సీహోను కూడా మొరపెట్టాడు. ఎందుకని యాకోబు ఆయన నామములను పరిశుద్ధం ఉద్ధరించాలని దేవుని యందు విశ్వాసించాడు. దేవుడి మార్గంలో నడుచుకున్నాడు. దేవుడు ఏది చెప్తే అదే ప్రకారంగా యాకోబు కూడా సీహోను కూడా ఉంచాడు. ఆయన ఉత్తరించును గాక. ప్రియమైన సోదరులారా, మరి నేల మీదే పడిపోయిన వాళ్ళు, కుంగిని నేలలో వాళ్ళు లేవలెత్తిన వాడు మన ప్రభువే. కానీ ఎవరిలో కుంగిపోయారు, ఎవరిలోనూ మరి ఇంట్లోనూ సోదరులు బాధలతో రోగంతో కుంగిపోయి ఉన్నారు, వాళ్ళని బాగు చేసేవాడు, ఆ రక్షణకర్తగా ఆదరించేవాడు, ప్రేమించేవాడు నా ప్రభు ఒక్కడే. ప్రియమైన సోదరులారా, మనందరూ కూడా నమ్మకమై ఉండాలి. నమ్మకం అంటే దేవుని యందు విశ్వాసించి నమ్మకము. ఆయన పరిశుద్ధ దేవుడు. యాకోబు ఎలాగ ఉత్తరించాడు, సీహోను కూడా ఎలా ఆదుకున్నాడు, అలాగే కూడా మనం కూడా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడి నిన్ను ఆదరించే దేవుడు ఈ లోకంలో. ప్రియమైన సోదరులారా, సమస్య ఏదైనా, కుటుంబ సమస్యలు అవ్వని, మరి ఆర్థిక సమస్యలు అవ్వని, ఆరోగ్య సమస్యలు అవ్వని, మరి బిడ్డల సమస్యలు అవ్వని, భర్త సమస్యలు అవ్వని, భార్య సమస్యలు అవ్వని, ఫ్రెండ్షిప్ సమస్యలు అవ్వని, ఆయన ఆపత్కములో నువ్వు మొరపెట్టు, ఆదుకుంటాడు. నేను ఎలాంటివైనా, ఏ రోగమైనా, కీడికి మూలము నీ హాని ఏ దరికి రానివాడు, నిన్ను ఆదరించేవాడు, నీ నామంలో ఉద్ధరించేవాడు, నిన్ను తృప్తిగా నడిపించేవాడు ఆయన. నువ్వే నాకు సాక్షులుగా ఉంటావని మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన నామములను మన నుండి ఆయన ఘనత కొరకు మనం కనిపెట్టాలి, ఆయన మహిమ కొరతో మనం కనిపెట్టాలి, ఆయన విజ్ఞాప కొరకు మనం కనిపెట్టాలి. ఆయన ఉద్ధరించిన మనం లేదని మన హృదయములను ప్రార్థించాలి. ఎలాగంటే ఎగతగడ ప్రార్థించాలి. ఉదయమైనా, సాయంకాలమైనా, అలా మధ్యాహ్నమైనా, ఏ సమయంలో, ఏ గడి ఎక్కడకు సంభవించే కాలిక విశ్రాంతి దినములను నువ్వు ఆయన ప్రార్థించనుకో, దేవుడు ఏం చేస్తున్నాడు, నీ మొర ఆపత్కములు ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఈ మాటల మట్టి అయినా దేవుని పక్షముగా అందరూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరున నా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాను. ప్రైజులా దేవుడికి స్తోత్రం. అందరికీ నా వందనాలండి. దేవుడి మీ కుటుంబాన్ని దీవించిన కాక. ఆమేన్.